దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుడు ఈ ఉదయకాలంలో మనందరినీ కూడా నూతనంగా తన ప్రేమతో, కరుణతో నింపి ఉన్నారు. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు అని మనము విలాప గీతములు 3వ అధ్యాయం 22, 23 వచనాల్లో మనం చదువుతున్నాం. నిన్నటి దినాన ఏ ఆపద, ఏ అపాయం రాకుండా కాపాడిన దేవుడు, నమ్మదగిన వాడు, విశ్వసనీయుడు. ఈరోజు కూడా ప్రియులారా, ఎవరెవరైతే ఆ ప్రభు పట్ల విశ్వసనీయంగా, విశ్వాసంతో, నిరీక్షణలో జీవిస్తున్నారో వారందరి పట్ల ఆ దేవుడు కూడా నమ్మదగిన వాడుగా, విశ్వసనీయుడిగా ఉన్నారు. ఎవరెవరైతే ఆ ప్రభు వైపు తమ దృష్టిని నిలిపి ఉన్నారో వారందరిపై తన యొక్క కృపను, కరుణను కుమ్మరించి ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసంలో ఈరోజంతా ఆనందంగా జీవించుదాం. ప్రియులారా, చూడండి, ఈ లోకంలో గొప్ప గొప్ప కుటుంబాలను మనం చూసినప్పుడు, ధనికుల కుటుంబాలను మనం చూసినప్పుడు, అధికారంలో ఉన్న కుటుంబాలను మనం చూసినప్పుడు, పేరు ప్రఖ్యాతి కలిగిన కుటుంబాలను మనం చూసినప్పుడు వారు ఎంత అదృష్టవంతులు కదా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నారు కదా, వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చబడుతున్నాయి కదా అని ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. ప్రియులారా, మరి ఈ లోకంలో ఉన్న ఈ ధనవంతుల, పేరు ప్రఖ్యాతుల ఆ కుటుంబాలలో వారితో సంబంధం కలిగి ఉంటే అది ఈ లోకానికి మాత్రమే సరిపోతుందేమో, కానీ మనం ఈ లోకానికి చెందిన వారము కాదు కదా, తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళము. ఈ లోకంలో కొన్ని రోజులు మన జీవితం ఒక ప్రయాణం వంటిది. తిరిగి మనము పరలోకపు తండ్రితో ఐక్యమైపోవాలి. మట్టి నుంచి వచ్చిన శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు నిత్యత్వములో యేసుక్రీస్తులో తండ్రి దేవునిలో మనం ఐక్యమైపోవాలి. ప్రియులారా, అంటే మనము దేవుని కుటుంబంగా ఉండడము చాలా ముఖ్యం. ఈ లోకంలో ఉన్న రకరకాల కుటుంబాలను చూసి వారిలో ఉన్నది మనలో లేదు అని భయపడము, బాధపడము, కన్నీరు కార్చడము, లేదా వాళ్ళని చూసి అసూయ పడడము కంటే నిత్యత్వములో నేను దేవుని కుటుంబ సభ్యులుగా ఉండడానికి ఈ లోకంలో నన్ను నేను సిద్ధపరచుకోవాలి. నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని నేను కోల్పోకూడదు అని ఈ లోకంలో మన ప్రయాణం అంతా కూడా, మన దృష్టి, మన గమ్యము దాని మీద ఉండాలి. మరి ఎలాంటి వారు దేవుని కుటుంబ సభ్యులుగా తమను తాము మార్చుకోగలరు అని మనము వాక్యాన్ని చూసినప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో, ఎవరెవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా సోదరుడు, వారే నా సోదరి, వారే నా తల్లి. చూడండి, వారు నా తండ్రి అని చెప్పలేదు. మన అందరికీ తండ్రి పరలోకపు తండ్రి ఒక్కరే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా తండ్రి మీద దృష్టిని పెట్టి, తండ్రితో మాట్లాడుతూ, తండ్రి ఏమేమి చెప్తున్నారో ఈ లోకంలో అవే చేస్తూ, నా తండ్రి పరలోకంలో పనిచేస్తూ ఉన్నారు, అది చూసిన నేను ఈ లోకంలో నేను పనిచేస్తూ ఉన్నాను, ఆ తండ్రి యొక్క కుటుంబ సభ్యుడిగా అని తన యొక్క జీవితము ద్వారా మనందరికీ కూడా, మనము కూడా ఆ తండ్రి యొక్క కుటుంబ సభ్యులుగా మారాలంటే మనము చేయవలసింది ఒకే ఒక్కటని చెప్తున్నారు. ఆ తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో మనం నెరవేర్చడమే. ప్రియులారా, మరి ఆ కుటుంబ సభ్యులుగా మారడానికి, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మొట్టమొదట ఆ తండ్రి చిత్తాన్ని తెలుసుకోవాలి మనం. ఆ తండ్రి చిత్తము మన జీవితంలో ఏముందో తెలుసుకోవడానికి మొదట ఆ తండ్రిని తెలుసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం, సత్య సర్వేశ్వరుడైన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే నిత్య జీవము. అవును ప్రియులారా, మొట్టమొదటిగా ఆ పరలోకపు తండ్రిని తెలుసుకోవడము. మనకొక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు.
ఆ పరలోకపు తండ్రి దగ్గర నుంచి మనం ఈ లోకంలోనికి పంపించబడ్డాము. ఒక ఉద్దేశము నెరవేర్చడానికి తండ్రి ఈ లోకంలోనికి మనల్ని పంపించారు. ఈ లోక జీవితం తర్వాత తిరిగి మనము పరలోకపు తండ్రిలో నిత్య జీవానికి చేర్చబడాలి అని మొట్టమొదట సత్యము తెలుసుకోవాలి. ప్రియులారా, మరి ఆ పరలోకపు తండ్రి చిత్తాన్ని తెలుసుకోవడానికి మనమేమి ఈ లోకంలో పాపులంగా జీవిస్తున్నామని ఆ పరలోకపు తండ్రి మనల్ని వదిలివేశారా? దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించుట ద్వారా ఆయనను విశ్వసించి అంగీకరించిన వారందరూ కూడా వాళ్ళు నశింపక నిత్య జీవాన్ని పొందుతారు. పాపం యొక్క వేతనం మరణమే ఉండొచ్చు, కానీ దేవుని కృపానుగ్రహము యేసుక్రీస్తునందు మనకు శాశ్వత జీవితాన్ని ఆ ప్రభు సిద్ధము చేసి పెట్టారు. కాబట్టి ఆ ప్రభువుని ప్రతి క్షణము తెలుసుకోవాలి. ఆ ప్రభువులో మనము మన యొక్క స్థితిగతులను మార్చుకోవాలి. ఆ ప్రభువుతో సంబంధాన్ని కలిగి ఉండాలి. మన ప్రతి మాట, ప్రతి నిర్ణయం, ప్రతి ఆలోచన, నేను ఈ లోకానికి చెందిన వ్యక్తిగా ఉన్నానా, పరలోకపు తండ్రికి చెందిన వ్యక్తిగా ఉన్నానా, నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానో, ప్రతి క్షణము కూడా మనము మన జీవితాన్ని స్వీయ పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే మనము ఒంటరిగా ఈ లోకంలో జీవించడానికి పంపబడలేదు. ఒక సంఘంలో, సమాజంలో జీవించడానికి, ఒక కుటుంబంలో జీవించడానికి పంపబడ్డాము. ఒంటరిగా ఈ లోకంలో మనం మానవులంగా జీవించలేము. కాబట్టి ఒక కుటుంబంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఎలాంటి బలహీనతలతో ఉన్న వ్యక్తులనైనా, ఎలాంటి పరిస్థితులనైనా మన కుటుంబాన్ని మనం భరిస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళ కొరకు ఎంత త్యాగమైనా చేస్తాం, వాళ్ళ కొరకు ఏదైనా మనల్ని మనము సమర్పించుకోవడానికి సిద్ధపడతాం. ఎందుకంటే వాళ్ళని అంతగా ప్రేమిస్తాం. వాళ్ళ బలహీనతలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ కొరకు మనము నిలబడతాం. ప్రియులారా, శారీరకంగా దేవుడు మనకి ఆ కుటుంబాన్ని ఇస్తే దాని కొరకు అంత శ్రద్ధ వహిస్తున్నామే, మనము ఆత్మీయంగా మనమే దేవుని ఆలయం అని దేవుడు మనల్ని ఒక సంఘంలాగా, ఒక చర్చ్ లాగా నిర్మించాడని ఆ సత్యాన్ని ఎక్కువగా మనము గ్రహించలేకపోతున్నాం. ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, ఒక ప్రార్థనాలయానికి వెళ్ళినప్పుడు మనమే ఒక ఆలయంగా మారి అందరము విశ్వాసులము కూడా అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు అందరిని అక్కడ భరించగలుగుతున్నామా? అందరిని అక్కడ ప్రేమించగలుగుతున్నామా? అందరిని మన్నించగలుగుతున్నామా? అందరితో ఐక్యమై ఉండగలుగుతున్నామా? లేదా ఒకరి తప్పులను మరొకరము చూపించుకుంటూ, ఒకరి బలహీనతలను మరొకరి పైకి చెప్పుకుంటూ, అలాంటి నిర్మాణంలో, అలాంటి పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధి అక్కడికి దిగి వస్తుందా? మనకి దేవుని కుటుంబం ఎలా ఇచ్చాడో ఆధ్యాత్మికంగా కూడా మనం ఆ కుటుంబంలో అందరినీ ప్రేమించగలగాలి. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధులతో, పాపులతో, అందరితో ఆయన కలిసి జీవించారు. నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చానని ఆ ప్రభువు పాపులు పిలిచిన దగ్గరకల్లా వెళ్ళి వాళ్ళతో కూర్చొని భోజనం చేశారు. వాళ్ళని ప్రేమించారు. వాళ్ళల్లో మారు మనసు కలిగేలా తన జీవితం ద్వారా వాళ్ళకి ఆదర్శంగా ఉన్నారు. తన ప్రేమ ద్వారా వాళ్ళని మార్చగలిగారు. అవును ప్రియులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మన సొంతగా మనకది సాధ్యం కాదు. అందుకనే 32వ కీర్తన 8వ వచనంలో ప్రభు అంటున్నారు, నా ఉపదేశములను నేను నీకు బోధిస్తాను, నా దృష్టిని నీ మీద ఉంచి ఏ మార్గంలో నీవు వెళ్ళాలో ఆ మార్గాలను కూడా నేను నీకు చూపిస్తాను. ప్రియులారా, మరి దేవుని యొక్క ఉద్దేశం మనం ఎలా తెలుసుకుంటాము? దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ద్వారా ఆ వాక్యమే దేవుని చిత్తాన్ని మనకు తెలియచేస్తుంది. ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి, దేవుని వాక్యము వ్యతిరేకంగా ఉండదు. ఎంత ఎక్కువగా మన వాక్యాన్ని చదవగలిగితే అంత ఎక్కువగా, అంత స్పష్టంగా దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోగలుగుతాం. కానీ కొన్నిసార్లు మనము
ఆ చదివిన వాక్యము మనకు అర్థం కాకపోవచ్చు. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఎక్కడెక్కడైతే ఆ లేఖనాలు మనకి అర్థం కావో అప్పుడు ఆ లేఖనాలను వివరించే వాళ్ళు లేఖనాన్ని, వాక్యాన్ని వివరించినప్పుడు ఆ పథకములు, దేవుని చిత్తము మనకు అర్థమవుతుంది. అందుకనే ఎక్కువ మంది హితోపదేశకులు ఎక్కడెక్కడ ఉంటారో దేవుని కార్యములు అక్కడ తప్పకుండా సఫలీకృతం అవుతాయి. దేవుని చిత్తం మన జీవితంలో మనకు అర్థం కానప్పుడు, వాక్యం చదివినా కూడా అర్థం కానప్పుడు, ఆ వాక్యాన్ని వివరించగలిగిన దేవుని సేవకుల ద్వారా వాళ్ళు వాక్యాన్ని మనకి బోధించినప్పుడు, వాక్యము వాళ్ళు బోధించిన దాన్ని శ్రద్ధగా మనం వినగలిగితే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటాము. దానికి విధేయించినప్పుడు ఆ దేవుని యొక్క చిత్తం యొక్క ఆ ఫలాలను కూడా మనము అనుభవిస్తాము. దేవుని కుటుంబంలో సభ్యులంగా మారతాము. చూడండి, చాలాసార్లు దేవుని చిత్తము తెలుసుకోవాలంటే నేను అది ఆది నుంచి అంతము వరకు దేవుడి ప్రణాళిక మొత్తం నాకు చెప్పాలి, అప్పుడే నేను దేవుని చెప్పిన దారిలో నేను వెళ్తాను అని మనం అనుకుంటే ఎప్పుడు కూడా దేవుని చిత్తంలో మనం ప్రవేశించలేము. దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు గమ్యము చెప్పాడు. నిన్నుకు ఎలాంటి ఫలాలను ఇస్తున్నానో, ఎంత ఆశీర్వాదం ఇస్తున్నానో దేవుడు చెప్పాడు, కానీ ఎలా నడిపించబోతున్నాడో చెప్పలేదు. ప్రియులారా, ఒక్కొక్క పరిస్థితి, ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడి నుంచి ఏ ప్రదేశానికి వెళ్ళాలో అబ్రాహాంకి కనాను పట్టణము చేరే వరకు కూడా నడిపించాడు. అది 40 సంవత్సరములైనా, 80 సంవత్సరముల జీవితమైనా, 120 సంవత్సరముల జీవితమైనా అబ్రహాంని దేవుడు వదిలిపెట్టలేదు. దేవుని చేయి పట్టుకొని అబ్రహాము చూడండి ప్రతి పరిస్థితి నుంచి ముందుకు సాగిపోతూ ఉన్నాడు. విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అవును ప్రియులారా, దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలుసుకొని మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు కలుగుతాయి, కొన్నిసార్లు మనకు శోధనలు కూడా కలుగుతాయి. కానీ దేవుని యొక్క ధర్మాన్ని పాటిస్తూ ఉన్నవారు వారి నుండి ఏ ఆశీర్వాదములను కూడా దేవుడు తీసివేయడు. వారి పట్ల ఎటువంటి ఆశీర్వాదములను దేవుడు నిరాకరింపడు అని 84వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడే వారికి సూర్యుడిగా కవచంలాగా ఉంటాడు. కృప అవసరమైన సమయంలో కృపను, కీర్తి అవసరమైన సమయంలో కీర్తిని ఆ ప్రభువే వారికి అనుగ్రహిస్తాడు అని మనం చదువుతున్నాం. శ్రమలు కలుగుతాయి, శోధనలు కలుగుతాయి, కానీ దేవుని యొక్క భద్రత, కాపుదల కూడా దేవుడు వారికి తోడుగా ఉంచుతాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ లోక ప్రకారంగా మనం ఎంత సంతోషంగా సమాధానంగా ఉన్నామో దాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్దాం. కానీ నిత్యత్వంలో తండ్రిలో మనం ఐక్యమైపోవడానికి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సోదరుడిగా, సోదరిగా, తల్లిగా ఉండడానికి ఈరోజు దేవుని చిత్తం ఏమై ఉందో మనందరికీ ఆయన చిత్తాన్ని తెలియజేయమని ఈరోజు మనం చదువుతున్న వాక్యము ద్వారా మనందరికీ ఆయన యొక్క ఉద్దేశములను, ప్రణాళికలను, పథకములను మనకి తెలియచేయమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, ఉన్నవాడనను అని చెప్పిన దేవానికి స్తోత్రం. అయ్యా, రక్షణ వస్త్రాన్ని మా అందరిపై కప్పి ఉంచి ప్రభువా, నన్ను తెలుసుకున్న వారందరూ కూడా నిత్య జీవానికి అర్హులుగా మారడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకొని దాని ప్రకారం జీవించిన వాళ్ళే నా తల్లి, నా సోదరుడు, నా సోదరి అన్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువా, ఈరోజు నీ వాక్యాన్ని మేము చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యము ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియచేయండి ప్రభా. ఒకవేళ మా జీవితాలు నీ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మా జీవితాలను సరిచేయండి ప్రభా. నాయన, మా ఇష్టాలు కాదు కానీ, మా చిత్తము కాదు కానీ ప్రభా, నీ చిత్తము ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి నాయన, అది మాకు ఈ లోకంలో శరీరానికి కష్టంగా ఉన్నప్పటికీ నాయన, నిత్యత్వంలో నిత్య జీవానికి మేమందరము వారసులుగా కావడానికి మా అందరికీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
అవును ప్రియులరా, అపోస్తులైన పౌలు గారిని చూడండి, ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఈ లోక ప్రకారము ఆయన పుట్టినప్పుడే నేను పరిసయ్యుడిగా ఉన్నాను, హెబ్రీయుడిగా ఉన్నాను, ధర్మశాస్త్రాన్ని నేను బాగా చదివాను, నేను బెంజమిను గోత్రంలో ఉన్నవాడను, ఇశ్రాయేలీయుడను. కానీ యేసు ప్రభువుని చూసిన తర్వాత, ఆయన స్వరాన్ని విన్న తర్వాత ఇవన్నీ కూడా చెత్తతో సమానంగా భావిస్తున్నానన్నాడు. ఆయన హృదయ కోరిక ఏంటో తెలుసా? ఇంకా అక్కడ మనం చదువుతున్నాం, ఆ ప్రభువుని తెలుసుకోవాలి, ఆ ప్రభు యొక్క శ్రమల్లో ఇంకా మిగిలినది ఏమైనా ఉందో దాన్ని నేను అనుభవించాలి, సాధ్యమగునేని నేను కూడా పునరుత్థానం చెందాలి. అది ప్రియులారా దేవుని కుటుంబంలో ఉన్న వారి యొక్క ఆశ. అలాంటి కోరికలను మనం కూడా కలిగి ఉన్నాం. అలా దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.